ఓం శాంతి. ఈరోజటి మురళీ డేట్ 13 ఫిబ్రవరి 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి.
శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత తెంచు మందిరము. ఓం శాంతి. శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, మీ నిద్రించిన భాగ్యమును మేలుకొలిపేందుకు మీరు పరమాత్మ వద్దకు వచ్చారు. భాగ్యాన్ని మేలుకొల్పడము అంటే విశ్వానికి అధిపతులుగా అనగా దేవతలుగా అవ్వడము. మధురమైన పిల్లలు, మీ నిద్రించిన భాగ్యమును మేలుకొల్పుకునేందుకు మీరు భగవంతుడి వద్దకు వచ్చారు. భాగ్యాన్ని మేలుకొల్పడము అంటే విశ్వానికి అధిపతులుగా అవ్వడము. ప్రశ్న: ఏ ఆహారము పిల్లలైన మిమ్మల్ని పరమాత్మ సమానమైన వివేకవంతులుగా తయారు చేస్తుంది? ఏ ఆహారము పిల్లలైన మిమ్మల్ని శివబాబా సమానమైన వివేకవంతులుగా తయారు చేస్తుంది? జవాబు: ఈ చదువు పిల్లలైన మీ బుద్ధికి ఆహారము. ఎవరైతే రోజు ఈ చదువును చదువుతారో అనగా ఈ ఆహారమును తీసుకుంటారో వారి బుద్ధి పారసముగా అవుతుంది. వివేకవంతులలోని వివేకమైన పారసనాథుడగు పరమాత్మ మిమ్మల్ని తమ సమానంగా పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. ఈ చదువు పిల్లలైన మీ బుద్ధికి ఆహారము. ఎవరైతే రోజు ఈ చదువు చదువుతారో అనగా ఈ ఆహారమును తీసుకుంటారో వారి బుద్ధి పారసముగా అవుతుంది. వివేకవంతులలోని వివేకమైన పారసనాథుడగు శివ బాబా మిమ్మల్ని తమ సమానంగా పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. పాట ఉంది: నా భాగ్యాన్ని మేలుకొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పాటలోని చరణాలను విన్నప్పుడు కూడా మధురాతి మధురమైన పిల్లల ఒళ్ళు పులకరించిపోవాలి. ఇది సాధారణమైన పాటయే, కానీ దీని సారమును గురించి ఎవరికీ తెలియదు. పరమాత్మయే వచ్చి పాటలు, శాస్త్రాలు మొదలైన వాటి అర్థమును వివరిస్తారు. మధురాతి మధురమైన పిల్లలకు కలియుగంలో అందరి భాగ్యము నిద్రిస్తుంది అని, సత్యయుగంలో అందరి భాగ్యము మేల్కొంటుంది అని కూడా తెలుసు. నిద్రిస్తున్న భాగ్యమును మేలుకొలిపేవారు లేక భాగ్యమును తయారు చేసేవారు ఒక్క పరమాత్మయే. వారే కూర్చొని పిల్లల భాగ్యమును మేలుకొలుపుతారు. శిశువు పుట్టడంతోనే తన భాగ్యము మేల్కొంటుంది. అబ్బాయి పుట్టడంతోనే అతడు వారసుడు అని వారికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఇది బేహద్దు విషయము. కల్పకల్పము మన భాగ్యము మేల్కొంటుంది అని, మళ్ళీ నిద్రిస్తుంది అని పిల్లలకు తెలుసు. పావనంగా తయారైతే భాగ్యము మేల్కొంటుంది. దీనిని పావన గృహస్థాశ్రమము అని అంటారు. ఆశ్రమము అన్న పదము పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమము అని అంటారు. దానికి విరుద్ధంగా అపవిత్ర పతిత గృహస్థ ధర్మము ఉంటుంది. దానిని ఆశ్రమము అని అనరు. గృహస్థ ధర్మమైతే అందరికీ ఉంది. అది జంతువుల్లో కూడా ఉంది. జంతువులు కూడా పిల్లలకు జన్మనిస్తాయి. జంతువులు కూడా గృహస్థ ధర్మంలోనే ఉన్నాయి అని అనబడుతుంది. మనం స్వర్గములో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో దేవీ దేవతలుగా ఉండేవారిమి అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అంటూ వారి యొక్క మహిమను కూడా గానం చేస్తారు. మీరు స్వయము గానం చేసేవారు. మనం మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా దేవతలు అని అంటారు. బ్రహ్మ దేవతాయ నమ అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ శివ పరమాత్మాయ నమ అని అంటారు. ఇప్పుడు దాని అర్థమును కూడా మీరు తెలుసుకున్నారు.
వారైతే అంధశ్రద్ధతో కేవలము అలా నామమాత్రంగా అనేస్తారు. శంకర దేవతాయ నమ అని అంటారు, శివుడి గురించి పరమాత్మాయ నమ అని అంటారు. మరి తేడా అయితే ఉంది కదా. శంకరుడు దేవత, శివుడు పరమాత్మ. శివుడు మరియు శంకరుడు ఒక్కరే అని అనడానికి వీల్లేదు. మనం తప్పకుండా రాతిబుద్ధి కలవారిగా ఉండేవారిమి అని, ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నాము అని మీకు తెలుసు. దేవతలనైతే రాతిబుద్ధి కలవారు అని అనరు. మళ్ళీ డ్రామా అనుసారంగా రావణ రాజ్యములో మెట్లను దిగవలసిందే. పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అవ్వాలి. అందరికన్నా వివేకవంతుడు ఒక్క తండ్రియే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు. పరమాత్మ అటువంటి వారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మీరు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. పారసనాథుని మందిరం కూడా ఉంది, అక్కడ మేళా జరుపుతారు. కానీ పారసనాథుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. నిజానికి పారసునిగా తయారు చేసేవారు ఒక్క శివ్ బాబాయే. వారు వివేకవంతుల వివేకము. ఈ విషయాలు పిల్లలైన మీకు బుద్ధికి భోజనము. మీ బుద్ధి ఎంతగా మారిపోతుంది. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఇక్కడ ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఇది తమో ప్రధానమైన రౌరవ నరకము. గరుడ పురాణములో కూడా ఎన్నో రోచకమైన విషయాలను వ్రాశారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి భోజనము లభించింది. బేహదు తండ్రి ఈ భోజనమును ఇస్తున్నారు. ఇది చదువు. దీనిని జ్ఞానామృతము అని కూడా అంటారు. ఇందులో జలము మొదలైనవేవీ లేవు. ఈ రోజుల్లో అన్నిటినీ అమృతము అని అనేస్తున్నారు. గంగా జలమును కూడా అమృతము అని అంటారు. దేవతల కాళ్ళు కడిగిన ఆ నీటిని కూడా అమృతము అని అనేస్తారు. ఇవి కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఈ తీర్థము అమృతమా లేక పతిత పావని అయిన గంగా జలము అమృతమా? తీర్థమునేదైతే ఇస్తారో దానిని పతితులను పావనంగా తయారు చేస్తుంది అని అనరు. గంగా జలమునే పతిత పావని అని అంటారు. మనుష్యులు మరణించేటప్పుడు నోట్లో గంగా జలము ఉండాలి అని అంటారు. అర్జునుడు బాణాలు వేసి అమృత జలమును త్రాగించాడు అని చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ వేయరు. బాణాలతో పోట్లాడుకునే ఒక ఊరు ఉంది. అక్కడి రాజును ఈశ్వరుని అవతారము అని అంటారు. నిజానికి ఎవరు ఈశ్వరుని అవతారము కారు. నిజానికి సత్యమైన సద్గురువు ఒక్కరే. వారు సర్వుల సద్గతి దాత. వారు ఆత్మలందరినీ తమ తోడుగా తీసుకొని వెళతారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ తిరిగి తీసుకొని వెళ్ళలేరు. బ్రహ్మములో లీనమయ్యే విషయం కూడా ఏమీ లేదు. ఈ నాటకము రచింపబడి ఉంది. సృష్టి చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర బహుగోళము ఎలా పునరావృతమవుతుంది అన్నది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దీనిని గురించి ఇంకెవరికీ తెలియదు. మనుష్యులు అనగా ఆత్మలు తమ తండ్రి అయిన రచయితను కూడా తెలుసుకోరు. వారిని ఓ గాడ్ ఫాదర్ అని కూడా స్మృతి చేస్తారు. హద్దులోని తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అన్న పదమును చాలా గౌరవపూర్వకంగా అంటారు. వారిని గురించే పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని గానం చేస్తారు. ఒకవైపు తాను దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. మళ్ళీ ఏదైనా దుఃఖం కలిగితే, పిల్లలు మొదలైన వారు మరణిస్తే ఈశ్వరుడే సుఖదుఖాలను ఇస్తాడు అని అనేస్తారు. ఈశ్వరుడు నా కొడుకును తీసేసుకున్నాడు, ఇలా ఎందుకు చేశాడు అని అంటారు. ఒకవైపు మహిమ చేస్తారు. మళ్ళీ ఏమైనా జరిగితే ఈశ్వరుణ్ణి తిడుతూ ఉంటారు. ఈశ్వరుడు కొడుకునిచ్చాడు అని అంటారు కదా. మళ్ళీ వారు తీసేసుకుంటే మీరెందుకు ఏడుస్తున్నారు? ఈశ్వరుని వద్దకే వెళ్ళాడు కదా. సత్యుగములో ఎప్పుడూ ఎవరు ఏడవరు. ఇక్కడ కూడా ఏడవవలసిన అవసరమే లేదు అని శివ్ బాబా అంటారు.
ఆత్మ తన లెక్కాచారాల అనుసారంగా వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది. జ్ఞానము లేని కారణంగానే మనుషులు ఎంతగానో రోదిస్తారు, పిచ్చివారిలా అయిపోతారు. అమ్మ మరణించిన హల్వా తినగలగాలి అనగా అమ్మ మరణించిన జ్ఞానమురళిని తప్పకుండా వినాలి అనగా అంతగా నష్టోమోహులుగా అవ్వాలి అని ఇక్కడ బాబా అర్థం చేయిస్తారు. మాకు ఒక్క బేహదు తండ్రి తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇటువంటి స్థితి పిల్లలకు ఉండాలి. మోహాజిత్ రాజ్ కథను కూడా విన్నారు కదా. ఇవన్నీ దంతకథలు. సత్యయుగంలో ఎప్పుడూ దుఃఖం యొక్క విషయం ఉండదు. అలాగే అకాల మృత్యు కూడా ఏదీ జరగదు. మనం మృత్యుపై విజయం పొందుతాము అని పిల్లలకు తెలుసు. తండ్రిని మహాకాలుడు అని కూడా అంటారు. మహాకాలుడు మీకు మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు అనగా మృత్యువు అనేది ఎప్పుడూ కబళించదు. మృత్యువు ఆత్మను కబళించజాలదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. దానినే మృత్యువు కబళించి వేసింది అని అంటారు. అంతేకాని మృత్యువు అనేది ఏదీ లేదు. మనుషులు మహిమను గానం చేస్తూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అచ్యుతం కేశవం అని అంటారు, కానీ అర్థమును తెలుసుకోరు. మనుషులు పూర్తిగా అవివేకులుగా అయిపోయారు. ఈ 5 వికారాలు మీ బుద్ధిని ఎంతగానో పాడు చేస్తాయి అని శివ్ బాబా వివరిస్తారు. ఎంతోమంది మనుషులు బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళతారు. ఈరోజు 2 లక్షల మంది వెళ్ళారు, 4 లక్షల మంది వెళ్ళారు అని అంటారు. తీర్థయాత్రలకు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వెళతారు. మీరైతే వెళ్ళరు. కావున బీకేలు నాస్తికులు అని వారు అంటారు. ఎందుకంటే మీరు భక్తి చేయరు. ఎవరైతే భగవంతుని తెలుసుకోరో వారే నాస్తికులు అని మీరు అంటారు. తండ్రిని గురించైతే ఎవరికీ తెలియదు. కావుననే దీనిని అనాథ ప్రపంచము అని అంటారు. పరస్పరము ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా పరమాత్మ ఇల్లే కదా. తండ్రి మొత్తం ప్రపంచంలోని పిల్లలను పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు వస్తారు. అరకల్పము తప్పకుండా పావన ప్రపంచం ఉండేది కదా. రామరాజ్యము, రామప్రజ, షావుకారులు అని అంటారు. అక్కడ అధర్మం ఎలా ఉండగలదు? అక్కడ పులి, మేక కలిసి ఒకే చోట నీరు త్రాగుతాయి. మరి అక్కడ రావణుడు మొదలైన వారు ఎక్కడి నుండి వస్తారు? ఏమీ అర్థం చేసుకోరు. బయటి వారు ఈ విషయాలు విని నవ్వుతారు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మనకు జ్ఞానమును ఇస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచం కదా. ప్రేరణ ద్వారా పతితులను పావనంగా చేస్తారా? హే పతిత పావన రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. మరి తప్పకుండా భారతదేశంలోకే వచ్చి ఉంటారు. జ్ఞానసాగరుడినైన నేను వచ్చాను అని వారు ఇప్పుడు కూడా చెబుతున్నారు. శివ్ బాబాలోనే మొత్తం జ్ఞానమంతా ఉంది. ఆ తండ్రియే కూర్చొని పిల్లలకు ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. శాస్త్రాలలో అన్నీ దంతకథలే. వ్యాస భగవానుడు శాస్త్రమును తయారు చేశాడు అన్న పేరును పెట్టారు. ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవాడు. ఇతడు వ్యాసదేవుడు. ఇతడి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖ దేవతలుగా అవుతారు. వ్యాసుని నుండి, శివాచార్యుని నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. కానీ మనుషులు తికమక పడకుండా ఉండేందుకు శివుని పిల్లలు అని అంటారు. వారి యథార్థ నామము శివ. కావున ఇప్పుడు ఇక ఏ దేహదారిని చూడకండి. ఇప్పుడు స్వయంగా శివ్ బాబా సన్ముఖంగా కూర్చున్నారు అని తండ్రి అంటారు. ఆత్మనే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వారు పరమపిత శివ పరమాత్మ. వారే వచ్చి పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని తెలియజేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రిని అని చెబుతారు.
ఆత్మను అనుభవం చేసుకోగలరే కానీ ఆత్మను చూడలేరు. ఇప్పుడు మీరు మీ ఆత్మను అనుభవం చేసుకున్నారా అని తండ్రి అడుగుతారు. ఇంత చిన్నని ఆత్మలో అవినాశి పాత్ర రచింపబడి ఉంది. ఇది ఒక రికార్డు వలె రచింపబడి ఉంది. ఆత్మ అయిన మనమే శరీరమును ధారణ చేస్తాము అని మీకు తెలుసు. మొదట మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు దేహీ అభిమానులుగా ఉన్నారు. ఆత్మ అయిన మనము 84 జన్మలను తీసుకుంటాము అని మీకు తెలుసు. అది ఎప్పుడూ అంతమవ్వదు. కొందరు ఈ డ్రామా ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అడుగుతారు, కానీ ఇది అనాది అయింది. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు. దీనిని రచింపబడి ఉన్న అవినాశి విశ్వ డ్రామా అని అంటారు. కావున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. చదువుకోని పిల్లలకు చదువు చెప్పడం జరుగుతుంది కదా. ఆత్మయే శరీరంలో ఉంటుంది. ఈ చదువు రాతి బుద్ధి కలవారి కొరకు భోజనం వంటిది. బుద్ధికి వివేకము లభిస్తుంది. పిల్లలైన మీ కొరకు బాబా చిత్రాలను తయారు చేయించారు. ఇది చాలా సహజము. వీరు త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, శంకరులు. బ్రహ్మను కూడా త్రిమూర్తి అని ఎందుకు అంటారు? దేవదేవ మహాదేవ అని అంటారు. ఒకరికన్నా ఒకరిని పైన ఉంచుతారు. అర్థమునేమీ తెలుసుకోరు. బ్రహ్మ దేవత ఎలా అవ్వగలడు? ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. నేను ఈ శరీరంలోకి ప్రవేశించి బ్రహ్మ ద్వారా మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మను నావారిగా చేసుకుంటాను. బ్రహ్మ అనేక జన్మల అంతిమములో నేను వస్తాను. బ్రహ్మ బాబా కూడా పంచ వికారాలను సన్యసిస్తాడు. సన్యసించే వారిని యోగి, ఋషి అని అంటారు. ఇప్పుడు మీరు రాజ ఋషులుగా అయ్యారు. మీరు పంచ వికారాలను సన్యసించారు. కావున మీ పేరు మారుతుంది. మీరు రాజయోగులుగా అవుతారు. మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ సన్యాసులైతే ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే పతి పత్ని కలిసే ఉంటారు. మేమెప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైన విషయము వికారాల విషయమే. శివబాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. వారు క్రొత్త రచనను రచయిస్తారు. తాను బీజరూపుడు, సత్ చిత్ ఆనంద సాగరుడు, జ్ఞానసాగరుడు. స్థాపన, వినాశనము, పాలన ఎలా చేస్తారో తండ్రికి తెలుసు, మనుషులకు తెలియదు. బీకేలైన మీరైతే ప్రపంచ వినాశనాన్ని చేయిస్తారు అని వెంటనే అనేస్తారు వారు. అచ్చా, మీ నోట్లో మీటాయి. వీరు వినాశనానికే నిమిత్తమయ్యారు. శాస్త్రాలను, భక్తిని, గురువులను ఎవరినీ నమ్మరు. కేవలం వారి దాదానే నమ్ముతారు అని మనుషులు అంటారు. కానీ ఇది పతిత శరీరము. నేను బ్రహ్మలోకి ప్రవేశించాను. పతిత ప్రపంచములో పావనులు ఎవరు ఉండజాలరు అని శివ్ బాబా స్వయమే చెబుతారు. మనుషులు చెప్పుడు మాటలను వింటారు, అవే మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి చెప్పుడు మాటలతోనే భారతదేశము దుర్గతిని పొందింది. అందుకే ఇప్పుడు తండ్రి వచ్చి సత్యముని వినిపించి అందరికీ సద్గతిని ఇస్తారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివ్ బాబా నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకొని సుఖదేవులుగా అవ్వాలి. అందరికీ సుఖమునివ్వాలి. రాజ ఋషులుగా అయ్యేందుకు వికారాలన్నింటినీ సన్యసించాలి. బాబా నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకొని సుఖదేవులుగా అవ్వాలి. అందరికీ సుఖమునివ్వాలి. రాజ ఋషులుగా అయ్యేందుకు వికారాలన్నింటినీ సన్యసించాలి. సెకండ్ పాయింట్, చదువే సత్యమైన ఆహారము.
సద్గతిని పొందేందుకు చెప్పుడు మాటలను వదిలి శ్రీమతంపై నడవాలి. ఒక్క శివ్ బాబా నుండే వినాలి. మోహాజీతులుగా అవ్వాలి. చదువే సత్యమైన ఆహారము. సద్గతిని పొందేందుకు చెప్పుడు మాటలను వదిలి శ్రీమతంపై నడవాలి. ఒక్క శివ్ బాబా నుండే వినాలి. మోహాజీతులుగా అవ్వాలి. వరదానము. సదా స్వమానములో స్థితులై నిర్మాణ స్థితి ద్వారా సర్వులకు గౌరవమును ఇచ్చే మాననీయ పూజ్యనీయ భవ. సదా స్వమానములో స్థితులై నిర్మాణ స్థితి ద్వారా సర్వులకు గౌరవమును ఇచ్చే మాననీయ పూజ్యనీయ భవ. విస్తారము. బాబా మహిమ ఏదో అదే మీ స్వమానము. స్వమానములో స్థితులై ఉన్నట్లయితే నిర్మాణులుగా అవుతారు. మరలా సర్వుల ద్వారా స్వతహాగానే గౌరవము లభిస్తూ ఉంటుంది. అడగడం ద్వారా గౌరవము లభించదు. కానీ గౌరవమును ఇవ్వటము ద్వారా, స్వమానములో స్థితులై ఉండటము ద్వారా, గౌరవమును త్యాగం చెయ్యటము ద్వారా సర్వులకు గౌరవనీయులుగా మరియు పూజ్యనీయులుగా అయ్యే భాగ్యం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే గౌరవమును ఇవ్వటము అంటే అది ఇవ్వటము కాదు, తీసుకోవటము. బాబా మహిమ ఏదో అదే మీ స్వమానము. స్వమానములో స్థితులై ఉన్నట్లయితే నిర్మాణులుగా అవుతారు. మరలా సర్వుల ద్వారా స్వతహాగానే గౌరవము లభిస్తూ ఉంటుంది. అడగటము ద్వారా గౌరవము లభించదు. కానీ గౌరవమును ఇవ్వటము ద్వారా, స్వమానములో స్థితులై ఉండటము ద్వారా, గౌరవమును త్యాగం చెయ్యటం ద్వారా సర్వులకు గౌరవనీయులుగా మరియు పూజ్యనీయులుగా అయ్యే భాగ్యము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే గౌరవమును ఇవ్వటము అంటే అది ఇవ్వటము కాదు, తీసుకోవటము. స్లోగన్. అన్నీ తెలిసిన వారిగా అవటముతో పాటు చేసేవారిగా కూడా అయ్యి అసమర్థ ఆత్మలకు అనుభూతి అనే ప్రసాదమును పంచుతూ వెళ్ళండి. అన్నీ తెలిసిన వారిగా అవటంతో పాటు చేసేవారిగా కూడా అయ్యి అసమర్థ ఆత్మలకు అనుభూతి అనే ప్రసాదమును పంచుతూ వెళ్ళండి. అమూల్య రత్నము. అవ్యక్త మురళి డేట్ నవంబర్ 9, 1969. బాప్ దాదాకు పిల్లల పట్ల ఉన్న ముఖ్యమైన ఆశ, ప్రతి ఒక్క పిల్లవాడు మొదటి నెంబరులోకి వెళ్ళాలి. అనగా ప్రతి ఒక్కరూ విజయీ రత్నాలుగా కావాలి. బాప్ దాదాకు పిల్లల పట్ల ఉన్న ముఖ్యమైన ఆశ, ప్రతి ఒక్క పిల్లవాడు మొదటి నెంబరులోకి వెళ్ళాలి. అనగా ప్రతి ఒక్కరూ విజయీ రత్నాలుగా కావాలి. విజయీ రత్నాల లక్షణాలు. ఫస్ట్ పాయింట్, స్వయము విజయులుగా అయ్యి ఇతరులను కూడా తమ కంటే ముందుగా విజయవంతులుగా తయారు చేసేవారే మాలలో ముఖ్య పూసగా కాగలరు. స్వయము విజయులుగా అయ్యి ఇతరులను కూడా తమ కంటే ముందుగా విజయవంతులుగా తయారు చేసేవారే మాలలో ముఖ్య పూసగా కాగలరు. సెకండ్ పాయింట్, వారు తమ సాంగత్యం యొక్క ప్రభావము అందరిపై వేస్తారు. వారి ఎదురుగా ఎవరు వచ్చినా వారు కూడా విజయులుగా అయి వెళ్తారు. వారు తమ సాంగత్యం యొక్క ప్రభావము అందరిపై వేస్తారు. వారి ఎదురుగా ఎవరు వచ్చినా వారు కూడా విజయులుగా అయి వెళ్తారు. కోట్లలో కొద్దిమంది మాత్రమే విజయులుగా అవుతారు అని కాదు, ఎవరు ఎలా ఉంటారో అలాగే తయారు అవుతారు. అవ్యక్త సూచన. తపస్య జీవితమును తయారు చేసుకునేందుకు హోంవర్క్. ఏ విధంగా ఇతర ఆత్మలను సేవా భావనతో చూస్తారో, మాట్లాడుతారో, అలా లౌకిక పరివారములో నిమిత్తులై ఉన్న ఆత్మలను కూడా అదే విధంగా నడిపిస్తూ ఉండండి. లౌకికంలో అలౌకిక స్మృతి, సదా సేవాదారి ట్రస్టీ పనుల స్థితి, సర్వుల పట్ల ఆత్మిక భావముతో
శుభ కళ్యాణమునకు చెందిన శ్రేష్ఠులుగా తయారు చేసే శుభ భావనను పెట్టుకోండి. హద్దులోకి రాకండి. ఏ విధంగా ఇతర ఆత్మలను సేవా భావనతో చూస్తారో, మాట్లాడతారో, అలా లౌకిక పరివారములో నిమిత్తులయ్యున్న ఆత్మలను కూడా అదే విధంగా నడిపిస్తూ ఉండండి. లౌకికంలో అలౌకిక స్మృతి, సదా సేవాదారి ట్రస్టీ పండ్ల స్థితి, సర్వుల పట్ల ఆత్మిక భావముతో శుభ కళ్యాణమునకు చెందిన శ్రేష్ఠులుగా తయారు చేసే శుభ భావనను పెట్టుకోండి. హద్దులోకి రాకండి. అచ్చా. ఓం శాంతి.